హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. చికెన్తో ఒక్కసారి ఈ విధంగా గ్రేవీగా కూర చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇది దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. వేడి బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీ, పుల్కా ఇలా ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలంటే ఒక మిక్సీ జారీలోకి ఎండు కొబ్బరి తురుముని తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా దాంట్లో వేసుకునేసి, ఆ తర్వాత అల్లం ముక్కలు వేసుకునేసి, ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని మీద ఉన్న పొట్టు తీసి దాంట్లో వేసుకొని, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా మిరియాలు వేసుకుందామండి, ఒక 10-15 దాకా. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసినాక తగినన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుందామండి. కాకపోతే ఏంటంటే ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుంటూ నీళ్లు పోసుకోబడుతుంది. దీనికి మనం ఒక్కసారి పోసామంటే అది కరెక్ట్గా సరిపోవండి. ఈ టైప్లో మనకి గ్రైండ్ కావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 లేదా 3 గంటల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ నీసు కూరకి అంత మాత్రం ఉండాలి. దాంట్లో ఇప్పుడు కొంచెం చెక్క వేసుకునేసి, ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని కొద్దిగా అలా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని లేదా 1 లేదా 2 ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి, పెద్దదైతే 1, చిన్నదైతే 2. ఇప్పుడు మనం దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలరు ఈ ఉల్లిగడ్డలు రావాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుందామండి. చికెన్ మనం తీసుకొచ్చినాక శుభ్రంగా 1-4 సార్లు కడిగి నీళ్ళు పోయేదాకా వడవనిచ్చి అప్పుడు వేసుకుంటే చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఈ ఉప్పు పసుపు ఇవి 2 వేసాం కదా, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కలుపుతూ ఆవగించాలండి. ఈ ఉప్పు పసుపులో ఈ చికెన్ ఏంటంటే ఎంత బాగా ఫ్రై అవుతుందో దానికి అంత మంచి రుచి వస్తుందండి. అందుకోసమనే ఇది ప్రతి ఒక్క ముక్కకు కూడా బాగా అప్లై అయ్యే విధంగా కలుపుకోవాలండి. కలిపిన దాన్ని మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి. ఈ ఉప్పు పసుపులో ఈ చికెన్ మగ్గితే ఆ టేస్టే వేరుంటుందండి. ఓకేనా? ఈ విధంగా మనం బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తిరగేసుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టుకోకుండా కిందకి మీదకి కొంచెం తిరగేసుకునేసి ఈ టైపు రానివ్వాలి. ఇలా వచ్చిన దాంట్లో ఇందాక గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని వేసేసుకుందామండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా దీంట్లో ఈ మిక్సీ జారీలో కొద్ది నీళ్లు కూడా పోసి కూడా వేసుకోవచ్చండి, ఆ ఉండే అడుగున ఉన్న మసాలాతోని. ఓకేనా? నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు బాగా ఇలా తిరగేసుకుంటూ దీన్ని బాగా తుక్క అంటూ బాగా ఉడకనివ్వాలండి. ఈ మసాలా, ఈ చికెను ఇవి 2 బాగా కంబైండ్ మీద ఇలా ఉడికితే చికెన్ ముక్కకి మసాలా బట్టి రుచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఒక్కొక్క విధంగా దాన్ని మనం ఫ్రై చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీంట్లో టమోటాలు ఒక 2 మంచి పండ్లండి ఎర్రటి అవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి ఇలా కలుపుతూ దీన్ని కొంచెం బాగా మెత్తబడనివ్వాలండి ఈ టమోటాలని. ఓకేనా? ఇందుకు ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది, అయినా పర్లేదండి. ఇలా బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడుగు పట్టుకోకుండా ఇలా కాస్త తిరగేసుకుంటూ కొంచెం కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకునేసి మరి కొద్దిసేపు అలా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. ఓకేనా? దీంట్లో ఎక్కువ అవసరం లేదండి, సరిపోద్ది. ఈ విధంగా వేసిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కారం కూడా పచ్చి వాసన పోయేదాకా మనం ఇలా కలుపుతూనే బాగా వేగనివ్వాలండి. మంచి కలర్ వస్తుంది. ఈ కారం బాగా వేగి ఇది ఎలా అంటే ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలా. అలా చేసి ఒకసారి టేస్ట్ చూడండి. ఇందులో ఏ విధంగా అయితే చెప్పి ఉన్నదో ఆ టైప్లో చేసి చూడండి. రుచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒక 4 రెమ్మల పుదీనా ఆకుల్ని అలా వేసేసుకుందాం. వేసాక కొద్దిగా అలా తిరిగేసుకుంటే ఈ పుదీనా ఆకులు కూడా తొందరగా మగ్గుతాయండి. ఇందులో ఉన్న ఫ్లేవర్ కూడా చికెన్లోకి వస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ టైప్ మనకి రావాలండి. ఇలా వచ్చిన దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం, ఒక గ్లాసుడు. ఓకేనా? ఒక గ్లాసు నీళ్లు పోస్తే కొంచెం గ్రేవీగా వస్తుందండి. అప్పుడేమవుతుందంటే
ఇది ప్రతి దానిలో కూడా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇందాక నీళ్లు పొయ్యికి ముందున్న దానికి మాత్రం ఫ్రై టైప్లోకి వాడుకోవటానికి చాలా బాగుంటుంది. అంటే ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చేస్తారు కదా, అలాంటి వాటిలోకి వాడుకోవటానికి చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. నీళ్లు పోసిన తర్వాత ఇలా ఉడికించి ఇప్పుడు మీదకించి 4 రెమ్మలు అలా కొత్తిమీరను చల్లుకునేసి కొద్దిగా అలా తిరగేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసి రుచి చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకొని తిని చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతం అండి. ఇంకా వేడిగా బిర్యానీ చేసుకున్నా కానీ, రైస్ చేసినా కానీ, చపాతీలోకైనా సరే, పులావ్ చేసినా అలా దేనిలోకైనా సరే సూపర్గా సెట్ అయ్యే విధంగా ఈ చికెన్ కర్రీ ఉందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక వదిలిపెట్టారండి. ఎప్పుడు చికెన్ తెచ్చినా ఈ విధంగానే ఖచ్చితం చేసుకొని తింటారు. అంత బాగుందండి. ఓకేనా.